నువ్వు మామూలుగా సంగతులు వేస్తూ ఉంటావు బయట పాడినప్పుడు, అలా వీటికి ఏమైనా వేసావా? అంటే సంగతులు వేసి వినిపించడం శాస్త్రి గారికి? ఆహా లేదు, ఎప్పుడు ఆయన దగ్గర పాట యాజ్ ఇట్ ఈస్గానే పాడాను. మనసున మల్లెలో ఆయనకి బాగా ఇష్టం. అంటే భానుమతి గారిది బాగా లోవర్ ఆక్టేవ్లో పాడేవారు కదా, కొంచెం నేను దాన్ని నా శృతికి కొంచెం అన్వయించుకుని పాడేదాన్ని. సో అందుకని ఆయనకి ఇది న్యూగా ఉంది, ఆ పాట కొత్తగా ఉంది అని అనుకునేవారు. ఆ పాట మామూలుగా మనసున మల్లెల, ఇంకా మనసున మల్లెల మాలలుగెనే ఈ స్థాయిలో పాడితే, నేను మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలకి బ్రతుకు పండెనో ఎంత హాయి ఈరేండెను. శబాష్ శబాష్ శబాష్. ఈ పాట పాడినప్పుడు ఎంత హాయి ఈ స్టూడియో నిండెను అంతే. ఈ పాట పాడినప్పుడల్లా ఆయన ఎక్స్ప్రెషన్, అది నన్ను పట్టుకుని బంగారు తల్లి అని అనడం, ఇట్స్ పూర్తి ఒక పాటని, కళాన్ని, ఆయన గళాన్ని, ఇంకా అసలు ఇంకా వేరే ఏమీ ప్రపంచం లేదు, అదే ఆయన ప్రపంచం. దాన్ని ప్రపంచానికి ఇవ్వాలి, లోకానికి ఇవ్వాలనే ఒక సంకల్పం ఉండే యోగి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎప్పుడైనా పర్సనల్ అడ్వైస్ ఇచ్చేవారా? అంటే ఆయన ఒక అధికారంతో, మమకారంతో ఆయన తీసుకునేవారు బాధ్యత. ఎలా నువ్వు పాడాలి, ఇంకా ఇలా చేయి, ఇలా చేయొద్దు. నాకు ఫోన్ చేసి చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలు నేను ఏమన్నా చేసినప్పుడు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, నేను ఏకీభవించిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి గురించి అని కొన్ని సందర్భాలు అన్నారు. అలా నీకు ఎప్పుడైనా సలహా ఇచ్చారు, ఇంకా పాడాలి తల్లి, ఎందుకు పాడట్లేదు? నన్ను ఎప్పుడు అనేవారు, నేను నిన్ను తీసుకెళ్తాను అంటే, నాకు రెహమాన్ గారి దగ్గర పాడడం ఇష్టం అని ఆయన దగ్గర చెప్పాను. నేను నెక్స్ట్ టైం రెహమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా, నువ్వు పాడాలి. అదేంటి తల్లి నువ్వు పాడకపోవడం ఏంటి, అది ఇది అని నాకు ఎప్పుడు అంటే ఎంకరేజింగ్గా మాట్లాడేవారు. పాటలు అడిగి పాడించుకునేవారు, అండ్ నాతో పాటు కలిసి పాడేవారు ఈ పాటలన్నీ కూడా. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక పాట ఏదైనా చెప్తే కలిసి పాడేవాళ్ళం అనమాట. అంటే ఆయన పాడుతుంటే నేను పాడేదన్నమాట. ఫీమేల్ ఇట్లా కూడా పాడేది. చాలా పాటలు, సిగ్గు పూబంతి పాట. యాక్చువల్లీ ఆ రోజు విశ్వనాథ్ గారిది యానివర్సరీ ఉండింది, పెళ్లి రోజు ఉంటే అందరం కలిసి నుంచుని, నేను ఆ పిక్చర్ కూడా షేర్ చేస్తాను, అందరం కలిసి నుంచుని వాళ్ళిద్దరు భోజనం చేస్తుంటే, పార్టీ అంతా అయిపోయాక ఓన్లీ మేము అందరమే ఉన్నప్పుడు పాడాము, అందరం కలిసి పాడాము ఆ పాట. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి, మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి, సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా, సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా. కానీ ఒకటి ఉషా నాకు అర్థం కాంది, ఇప్పుడు అంత సన్నిహితంగా యు ఆర్ క్లోజ్ టు శాస్త్రి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర కదా నువ్వు. ఈ వార్త వినగానే చాలా అందరూ కుదేలైపోయారు. అంతే, నా గుర్తు మన ఇద్దరం మాట్లాడుకున్నాం కూడా ఆ రోజు. మాట్లాడుకున్నాం. నేను తెలియంగానే హాస్పిటల్కి వెళ్ళాము. చాలా షాకింగ్. అంటే ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్, అసలు సడన్గా జరిగింది అనిపించింది నాకైతే. ఫీలింగ్ కూడా చెప్పలేము. అంత క్లోజ్ వ్యక్తి అలా వెళ్ళిపోయారు అని అన్నప్పుడు, ఆయనతో ఎప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయలేము అనే ఒక బాధ అయితే ఎప్పుడు ఉంటుంది. ఎంత స్పెండ్ చేసిందే మా మెమరీ, అంతే. అవే మెమరీ, అవే జ్ఞాపకాలు, ఆ పాటలే మనకి బలం.